బంగారంతో సింగారించుకోవాలనుకునే మహిళలతో భారత్లో బంగారంకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. దీంతో టన్నుల్లో బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నారు మన వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే మన దగ్గర ఉన్నంత బంగారం మరెక్కడా లేదంటే ఆశ్చర్యం లేదు. పండగలైన శుభకార్యాలైనా భారత్లో బంగారం లేకుండా అసలు సెలబ్రేషన్సే ఉండవు. మహిళలే కాదు, పురుషులు సైతం బంగారం అంటే పడి చస్తారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ టాప్లో ఉంది. 2013 లెక్కల ప్రకారం ప్రపంచంలోని ఇతర దేశాలు దిగుమతి చేసుకునే బంగారం మొత్తంలో 20% ఒక్క భారతే దిగుమతి చేసుకుంటోంది. 2013 లెక్కల ప్రకారం ఇండియా $37.7 బిలియన్ విలువైన బంగారం దిగుమతి చేసుకుని టాప్ స్థానంలో ఉండగా, హాంకాంగ్ $25.9 బిలియన్ రెండవ స్థానంలో, యూకే $15.2 బిలియన్ బంగారం దిగుమతితో మూడో స్థానంలో, టర్కీ, థాయిలాండ్ 4-5 స్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో ఉన్నంత బంగారం మరెక్కడా లేదని అనధికారిక అంచనా వేస్తుంటే, జనం దగ్గర ఉన్న బంగారం అయితే లెక్కే లేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా వెల్లడించారు. అయితే కొన్ని నివేదికల ప్రకారం ప్రజల వద్ద 20,000 టన్నుల బంగారం ఉందని అంచనా. ప్రస్తుత ధర ప్రకారం దీని విలువ సుమారు 54 లక్షల కోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2014 నవంబర్లో 80:20 నిబంధన ఎత్తివేశాక గోల్డ్ ఇంపోర్ట్స్ స్థిరంగా పెరుగుతూ వచ్చాయి. ఆర్బీఐ వద్ద 5 లక్షల కిలోల గోల్డ్ నిల్వలు ఉన్నాయి. ఇక 2014-15లో బంగారం దిగుమతి కోసం ఖర్చు చేసిన మారక ద్రవ్యం సుమారు 2 లక్షల కోట్లు. 2012 నుంచి 15లో ఇది సుమారు 3 లక్షల కోట్లుగా ఉంది. పండగలు, శుభకార్యాలకు బంగారం కొనడం భారతీయులకు అలవాటు. అలంకరణ వస్తువుగానే కాకుండా ఆర్థిక అవసరాలు ఆదుకుంటాయనే భావనతో బంగారంపైనే మన భారతీయులు పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతుంటారు. ఇప్పుడదే ప్రపంచవ్యాప్తంగా బంగారు దేశంగా భారత్ను నిలిపింది. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.